మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజైతే మనం 1978 నుంచి రాజమండ్రి వాసుల నోరుల్ని కూడా ఎంతెంతో టేస్టీగా చేస్తున్న ఒక చాట్ హిస్టరీని అయితే తెలుసుకోవడానికి వచ్చాం. అదే బాబాయ్ చాట్. రాజమండ్రిలో అయితే ఈ బాబాయ్ చాట్ ఎంతో ఫేమస్. దాదాపు 50 ఏళ్ళ క్రితం నుంచి కూడా సన్యాసిరావు గారని ఒక వ్యక్తి ఈ చాట్ని అయితే స్టార్ట్ చేశారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే రాజమండ్రికి చాట్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది బాబాయ్ అనే చెప్పొచ్చు. అటువంటి బాబాయ్ చాటు ఎన్నో ఏళ్ళ నుంచి చాలామందిని అలరిస్తూ ఉంది రాజమండ్రి ఫుడ్డీస్ అందరికీ కూడా. ఈరోజు ఆ బాబాయ్ చాట్ని తింటున్న వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, అసలు ఈ బాబాయ్ చాట్ ఇక్కడ రాజమండ్రిలో ఎందుకు అంత ఫేమస్ సిన్స్ 1978, ఇవన్నీ కూడా ఈ స్టోరీలో అడిగి తెలుసుకున్నాం. మాది ఏలూరు. ఇక్కడ చాట్ తినడం కోసం ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు అంటే కాకినాడ వెళ్తున్నాం, దారిలో చాట్ తిందామని ఇక్కడ ఆగాం. టేస్ట్ బాగుంది, టేస్ట్ ఇస్ డిఫరెంట్. సమోసా చాట్ బాగుంది, మసాలా ఉంది, బీట్రూట్, క్యారెట్, ఆనియన్స్ బాగుంది. మా ఊళ్ళో అయితే ఇట్లా లేదు, ఇక్కడ డిఫరెంట్ బాగుంది. డిఫరెన్స్ ఉంది, డిఫరెంట్, ఇది బాగుంది, యూనిక్ టేస్ట్. ఇక్కడ చాట్ చాలా బాగుంటుంది అంకుల్. నేను ఇప్పుడు స్నాక్స్ ఎక్కడైనా తిన్నాను, ఇక్కడే తింటాను. చాలా బాగుంటుంది చాట్. ఇక్కడ చాలా ఇష్టం. క్యారెట్స్, బీట్రూట్స్, కర్డ్ చాలా బాగుంటుంది చాట్. నాకు చాలా ఇష్టం. బాగా చేస్తారు అంకుల్. మంత్లీ వన్స్ అలా వస్తారు అంకుల్. చాలా బాగుంటుంది అంకుల్. ఇక్కడికే అంకుల్ 2 అంకుల్. ఒకటి ప్లెయిన్ చాట్, ఇంకోటి సమోసా చాట్. సమోసా చాట్ చాలా బాగుంటుంది అంకుల్. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అంకుల్. కొద్దిగా హాట్గా ఉంటుంది అంకుల్, కానీ చాలా బాగుంటుంది. నేను ఈ బఠానీ వీళ్ళ నాన్నగారు బాబాయ్ గారు ఉన్నారు కదా, బాబాయ్ గారు ఉన్నప్పటి నుంచి కూడా నాకు 47 ఇయర్స్, నాకు తెలిసి 35 ఇయర్స్ బ్యాక్ కూడా ఏ టేస్ట్ ఉందో ఇప్పుడు అదే టేస్ట్, ఇంత కూడా మారలేదు. బాబాయ్ గారు ఏం చెప్తే ఎలా చేశారో వాళ్ళ అబ్బాయి కూడా అదే టేస్ట్లో ఇప్పటికీ మారని టేస్ట్. నేను ఎప్పుడు ఖచ్చితంగా రెగ్యులర్గా మా పిల్లలకి మా ఇంటికి ఖచ్చితంగా పార్సిల్ తీసుకెళ్తాను. పార్సిల్ తీసుకెళ్ళి మా ఇంట్లో 4 ఉంటాం, 4కి తినగా ఇంకా మిగిలిపోయేంత ఎక్కువే పెడతారు, కానీ తక్కువ ఎప్పుడే పెట్టలేదు. అసలు సంబంధమే లేదు. ఆ చాట్కి ఈ చాట్కి సంబంధమే లేదు. అక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. అది నేను డాన్స్ షూర్గా చెప్పగలను. నేను ఛాలెంజ్ కూడా చేయగలను, ఎందుకంటే అంత తేడా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఇది చేయమని అడగలేదు, బాబాయ్ ఉన్నప్పుడు అడగలేదు. నన్ను చూడగానే ఈయనకి ఈ టేస్ట్ కావాలి, ఆ టేస్ట్ చేసేస్తారంట. ఎవరు వచ్చినా సరే ప్రతి ఒక్కరికి ఒక టేస్ట్ అనేది ఉంటుంది. వీళ్ళందరికీ మనుషులందరూ బండి మామూలుగా ఒక మామూలు బండి ఉండేది, కాయగూరల బండి, దాని మీద ఉండేది. దాని మీద నుంచి అలా అలా డెవలప్ అయ్యి ఇంతవరకు వచ్చింది. దీన్ని పోటీకి రాజమండ్రిలో కొట్టేవాళ్ళు లేరని డ్యామ్ షూర్గా నేనైతే చెప్పగలను. ఖచ్చితంగా చాట్ ఎంతమంది పెట్టినా ఆ టేస్ట్ ఎలా ఉండాలో చూపించింది మాత్రం బాబాయ్ గారు. ఖచ్చితంగా అనుకోవచ్చు. ఈయన చూసి అందరూ పెట్టుకున్నారు. ఈయన దగ్గర పనిచేసి వెళ్ళిపోయి పెట్టుకున్న వాళ్ళే తప్ప వాళ్ళంతా వాళ్ళు ఎవరో కూడా నేర్చుకున్న వాళ్ళు ఎవరో లేరు. ఖచ్చితంగా చెప్పగలను. ఆ టేస్ట్ అది రావాలంటే ఆ బాబాయ్ గారి ద్వారానే వచ్చింది. ఆ బఠానీ అంటూ రాజమండ్రిలో ఇంట్రడ్యూస్ చేసిందే బాబాయ్ గారు. ఇక్కడ చాట్ చాలా బాగుంటుందండి. నేను ఎప్పటి నుంచో వస్తున్నాను. చాట్ చాలా టేస్టీగా, హైజీనిక్గా ఉంటుంది. ఇక్కడ నాకైతే సమోసా చాట్ ఎక్కువ ఆర్డర్ చేస్తూ ఉంటాను. నార్మల్ చాట్ కూడా దొరుకుతుంటుంది. సమోసాలు కూడా బాగుంటాయి. జనరల్గా చాట్ ఉంటుంది కదా బఠానీది, అది తీసుకొని వీళ్ళు ఎక్కువ వెరైటీస్ వేస్తారు. వెజ్జీస్ ఎక్కువ వేస్తారు, తర్వాత మసాలాలు వేస్తారు. దానివల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నిటి చోట్ల కన్నా. సో అందుకని మేము చాలా దూరం నుంచి వచ్చాము ఇక్కడ తినడానికి. ధవళేశ్వరం నుంచి వచ్చాము. క్యారెట్, బీట్రూట్, ఆనియన్, తర్వాత క్వాలిటీ బాగుంటుంది. చాట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకనే మేము రెగ్యులర్గా వస్తాం. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. రెగ్యులర్గా వస్తున్నాయి. మనకు ఐడియా లేదు, కానీ చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి బాబాయ్ చాట్ అంటే ఫేమస్ రాజమండ్రి. సమోసా చాట్ బాగా ఫేమస్. మొత్తం సమోసా మసాలా చాట్ వేయడానికి అందులోనా బాగుంటుంది, చాలా బాగుంటుంది. లేదు ఇక్కడ బాగుంటుంది, ఇదే బాగుంటుంది. బయట తిన్నాం కానీ ఇక్కడ బాగుంటుంది సమోసా చాట్. నమస్తే అండి, నేను రాజమండ్రి వాస్తవ్యుడిని. ఇక్కడ ఫేమస్ బాబాయ్ చాటు. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఈ ఏరియాలో ఈ చుట్టుపక్కల ఎన్ని స్టాల్స్ ఉన్నప్పటికీ కూడా పెద్ద పెద్ద ఈ స్వీట్ షోరూమ్లు ఉన్నప్పటికీ కూడా ఇది బాగా ఫేమస్ అండి. ఇప్పటి నుంచో రన్ అవుతుంది. దీంట్లో గొప్పతనం ఏంటంటే
మరి ఎక్కువ కారం ఉండదు, అలాగని ఎక్కువ ఇది కూడా కమ్మగా ఉంటుంది, పెరిగేసి చేస్తారు. అది దీంట్లో ఉన్న స్పెషాలిటీ. ఫేమస్ కూడా ఇక్కడ రాజమండ్రి సిటీకి బాబాయ్ చాట్ అంటే. ఎక్కడెక్కడ నుంచో వచ్చి కూడా ఇక్కడ దీన్ని ఆస్వాదిస్తారు అన్నమాట. అంటే ఎక్కువ బయటికి మనకి చూస్తే అండి, బయట ఎక్కువ ఏదోటి ఎక్కువ తక్కువ అవడాలు కానీ ఉంటాయి. బట్ ఇక్కడ కమ్మదానం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. గడుపు గ్యాస్ట్రిక్ రాకుండా కమ్మదానం కోసం పెరుగు వాడతారని నాకు తెలిసింది. దాంతోపాటు నార్మల్గా సమోసా అయితే సమోసా వేసి ఆనియన్స్ క్వాలిటీ బఠానీ క్వాలిటీ ఇస్తారు. బయట అనుకుంటే మామూలుగా కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ అలాగా ఉండదు. ఇక్కడ క్వాలిటీకి బఠానీ చాట్ ఎక్కువ ఇచ్చి దాంట్లో సైడ్ ఆనియన్స్ కానీ టమాటా కానీ లేకపోతే మిర్చి కానీ సమోసా అలాగ ఉంటుంది. ఎన్నో ఏళ్ళ నుంచి రాజమండ్రి వాసులకి రుచికరమైన చాట్ని అందిస్తున్న బాబాయ్ చాట్ అంటే వాళ్ళ అబ్బాయి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. మీరు ఎప్పుడు స్టార్ట్ అయింది? 1978 నుంచి అండి మా నాన్నగారు స్టార్ట్ చేశారు. అంతకుముందు 2-3 సంవత్సరాలు బట్టి తోపుడు బండి మీద చేసావు, 4 చక్రాల బండి మీద. తర్వాత క్రమక్రమేణా అది 1978 నుంచి అంతకు ముందు నుంచి, అంటే ఇది 1978 అని ఎస్టాబ్లిష్ చేశారు. అంతకు ముందు 3 ఏళ్ళ నుంచి కూడా ఉందండి. ఉండొచ్చండి. నాన్నగారు చిన్నప్పటి నుంచి చేయడం మొదలుపెట్టారు, అదే 13 ఏళ్ళ నుంచి. దాన్ని బట్టి బిజినెస్లోకి రావడం మాత్రం అప్పటి నుంచి అండి. 78 నుంచి 3 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ చేశారు. కాకపోతే 78 నుంచి మాత్రం ఒక షాపు అంటూ మెయింటైన్ చేసి ఒక ఏరియాలో స్టాండర్డ్గా మెయింటైన్ చేయడం మొదలుపెట్టారండి. అంటే ఈ రెసిపీ చాట్ అనేది ఏదైతే ఉందో అది ఎవరైనా ఇంట్రడ్యూస్ చేశారు అనుకోవచ్చు రాజమండ్రి? నాన్నగారు, డెఫినెట్గా మా నాన్నగారు. సమోసా చాట్ ఇంకా రెసిపీ ఏదైనా సరే మా నాన్నగారు అండి. ఆ టేస్ట్ కానీ ఏదైనా సమోసాతో బఠానీ చేయడం అనేది అదే మా నాన్నగారు చేశారండి. ఇలాగ ఒక ఐటెం చేయొచ్చు బఠానీతో అనే ఐడియా నాన్నగారికి ఎలాగొచ్చిందంటారు? ఏముందని కష్టం, ఆయన ఆలోచనలో దాన్ని బట్టి చేసుకొచ్చారండి. అంటే అన్ని రకాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు. అలా కాకుండా ఫుడ్ ఐటెంలోకి వచ్చిన తర్వాత బఠానీ అనేది చేసి దాన్ని బట్టి సమోసా మిక్స్ చేస్తే కొద్దిగా టేస్టీగా ఉంటుందని మొదలుపెట్టారండి. ఇప్పుడు మనం ఎక్కడైతే చూస్తున్నామో కుప్పలు తప్పలుగా చాట్ బండ్లు అన్నీ కూడా, వాటి అన్నిటికి కూడా ఇన్స్పిరేషన్ నాన్నగారు అనుకోవచ్చు. డెఫినెట్గా కావచ్చండి. ఎందుకంటే ఈ టేస్ట్ అనేది మా దగ్గర తప్ప వేరే దగ్గర రాదండి. మా బఠానీ బాయిల్ కానీ ఏదైనా సరే క్వాలిటీ అయినా కాంటెంట్ అయినా ఏదైనా మా నాన్నగారి వల్లనే వచ్చిందండి. రాజమండ్రిలో ఫస్ట్ చాట్ ఇంట్రడ్యూస్ చేసింది మిగతా చాట్ బండ్లకి ఇన్స్పిరేషన్ నాకు తెలిసినంత మట్టుకు మా నాన్నగారేనండి. నాకు కాదు ఎవరెవరు చేశారనేది వేరే విషయం కాదు. మా నాన్నగారు అయితే మటుకు అప్పటి నుంచి 78 నుంచి మాత్రం ఖచ్చితంగా సమోసా చాట్ అనేది మాత్రం నిర్మించారు. ఇంత క్వాలిటీగా హైజెనిక్గా అందించడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? ఎటువంటి బఠానీస్ అది వాడుతూ ఉంటారు? బఠానీస్లో తేడాలు ఏమైనా ఉంటాయి? బఠానీలు ఎప్పుడు ఫస్ట్ క్వాలిటీనండి. బఠానీ అనేది చూసారా మీకు ఎల్లో పీస్ చాట్ బాయిల్ కానీ ఏదైనా సరే మీకు ఇందులోనే అసలు కాంప్రమైజ్ కావండి ఆ క్వాలిటీలో. అదే క్వాలిటీతో అప్పటి నుంచి మా నాన్నగారు అలవాటు చేస్తారు. ఇంకా అదే క్వాలిటీ మేము మెయింటైన్ చేస్తాం. సమోసా చాటు, పులుపు, కారం, నిమ్మకాయ, మసాలా, ఉల్లిపాయలు, క్యారెట్, బీట్రూట్, కొత్తిమీర, పెరుగు వేస్తాం. ఎక్కడెక్కడి నుంచి వస్తారండి? మనకి చాలా ఊళ్ళ నుంచి వస్తారండి. అంతా ఇక్కడ లోకల్ అంతా కాకుండా బెంగళూరు, హైదరాబాద్ మొత్తం అన్నీ వస్తారండి. కాకపోతే వాళ్ళు విజిట్ చేసినప్పుడు ఊరి నుంచి మాత్రం వెళ్ళిన డెఫినెట్గా అవి ఈ ఊరి నుంచి ఆ ఊరు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ కంపల్సరీ వచ్చినప్పుడు ఖచ్చితంగా తిని వెళ్తారండి. మీరు అటు చూసినట్టయితే చూడండి, ఈయన్ని మనం అంటే ఇంటర్వ్యూ చేయడానికి ఒక 5 నిమిషాలు ఈయన టైం మనం తీసుకున్న ఈ గ్యాప్లో ఆ క్రౌడ్ అనేది ఆ చుట్టూరు కూడా ఎలా మూగిపోయారో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. బాబాయ్ చాట్ అనేది రాజమండ్రిలో ఎంత ఫేమస్. గత 50 ఏళ్ల పైనుంచి కూడా రాజమండ్రి వాసులకి ఒక డిఫరెంట్ అయిన చాట్ టేస్ట్ని అందిస్తున్న బాబాయ్ చాట్ ఎప్పటికీ కూడా రాజమండ్రి వాసులకి ఇలాగా అదే రుచిని అదే టేస్ట్ని అందించాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ రాజమండ్రి, సైనింగ్ ఆఫ్.